హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి రెండవ లిస్ట్ అయితే విడుదలకి తేదీని ప్రకటించడం జరిగింది. నియోజకవర్గానికి 3,500 ఇండ్లని ప్రకటిస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే. గతంలోనే జనవరి 26వ తారీఖు రోజున మొదటి విడతగా మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసి అక్కడ లబ్ధిదారులకి మంజూరు పత్రాలను అయితే పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రెండో విడతలో భాగంగా మిగిలినటువంటి గ్రామాలలో అర్హులని గుర్తించి ఈ లిస్టును ప్రకటించడంతో పాటుగా అదే రోజున మంజూరు పత్రాలను కూడా పంపిణీ చేయాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు భావించడం అయితే జరిగింది. నేను మీకు ఈ లిస్టుకి సంబంధించిన పూర్తి వివరాలను, ఈ యొక్క తేదీని, ఈ యొక్క విషయానికి సంబంధించినటువంటి దినపత్రికలో వచ్చినటువంటి విషయాన్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరూ ఇలాంటి ఇందిరమ్మ ఇండ్ల అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, నెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ప్రకటన అని చెప్పేసి ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ప్రకటనని మనం చూస్తున్నాం. జూన్లోగా పునాది పిల్లర్ల దశ పూర్తి, గృహ నిర్మాణ శాఖ ప్రణాళిక ఎంపిక ప్రక్రియను ముమ్మరం చేసిన అధికారులు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున ప్రతి గ్రామంలో లబ్ధిదారుల ఎంపిక ఉండేలా జాబితా రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. ఒక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్ల మంజూరు చేస్తూ అయితే ఈ ప్రతి గ్రామంలో కూడా లబ్ధిదారుల ఎంపిక చేయాలి అని చెప్పేసి వీరు అధికారులైతే ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. మొదటి విడతలో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి, నేను ఇదివరకే చెప్పాను, జనవరి 26వ తారీఖు రోజున ఈ మొదటి విడత అనేది విడుదలవ్వడం జరిగింది. 71,000 మంది లబ్ధిదారులతో జాబితాను రూపొందించారు. ఇప్పుడు ఆ గ్రామాన్ని వదిలేసి వీరికి ఆల్రెడీ మంజూరు పత్రాలని ఇవ్వడం కూడా జరిగింది. వారి పనులు కూడా స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాలు కూడా అయిపోయాయి. మొదటి లిస్టుకి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇప్పుడు ఈ గ్రామాన్ని వదిలిపెట్టేసి మిగిలిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి, అంటే ఈ నెలాఖరు వరకు, అంటే ఈరోజు ఏప్రిల్ 6వ తారీఖు, ఈ నెలాఖరు అంటే ఏప్రిల్ 30 వరకు ఈ యొక్క లిస్టుతో పాటుగా మంజూరు పత్రాలు కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే మనకి కనిపించడం జరుగుతుంది. అయితే ఈ లిస్టుని మనం ఎక్కడ చూసుకోవాలి, ఏ విధంగా చూసుకోవాలి, ఆన్లైనా ఆఫ్లైనా అని చెప్పేసి మీకైతే ఒక డౌట్ మొదలై ఉంటుంది. ఈ లిస్టు మీ యొక్క గ్రామ పంచాయతీ కార్యాలయంలో అంటించడం జరుగుతుంది. సిటీ వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే మీకు మీ యొక్క మున్సిపాలిటీ కార్యాలయంలో అంటించడం అయితే జరుగుతుంది. ఈ లిస్ట్ అనేది ఆన్లైన్లో మీకైతే కనిపించేటటువంటి అవకాశం అయితే ఉండదు. ఖచ్చితంగా మీరు మీ యొక్క సెక్రటరీ గారిని అడగవలసి ఉంటుంది. సిటీ వాళ్ళైతే మున్సిపల్ వాళ్ళని అడిగినట్టయితే ఈ లిస్టుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది. సంబంధిత జాబితాలు పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల చేతికి వెళ్ళాయి. లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేల సూచనలకి కూడా అధికారులు పరిగణలోకి తీసుకుంటున్నారు. మొత్తంగా 2 విడతల్లో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల మందితో జాబితా రూపొందించి ఈ నెలాఖరులోగా లబ్ధిదారులను ప్రకటించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే వీళ్ళకు మంజూరు పత్రాలని ఈ నెలాఖరులోగా ఇచ్చేసి జూన్ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయట. అప్పటిలోగా ఈ పునాది పిల్లర్ల వర్క్ అనేది కంప్లీట్ అయినట్టయితే వారికి ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల ద్వారా సానుభూతి వచ్చి ఈ స్థానిక ఎన్నికలలో గెలిచేటటువంటి అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి వీరైతే ఆలోచనకి రావడం జరిగింది. కాబట్టి ఈ ఎన్నికలు ఉన్నాయి అని చెప్పేసి పేపర్ వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఎన్నికల కంటే ముందే ఈ యొక్క తతంగం అంతా కూడా ముగించుకునేటటువంటి ప్రక్రియ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఈ యొక్క లిస్టుల ఎంపిక ప్రక్రియ సజావుగా సాగుతుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? లేదు అంటే ఏదైనా పొలిటికల్ ప్రమేయాలు ఏర్పడి అర్హులు కానటువంటి వారికి ఇండ్లు వస్తాయా అనే విషయాన్ని మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.